ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసాగా నిలుస్తుంది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా శాఖకు సంబంధించి ఎవరికీ కూడా ఇబ్బంది ఉండకూడదని, అలాగే విద్యార్థులు వాళ్ళ చదువుకున్న అర్హతను బట్టి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు ఏం చదువుకున్నా సరే ఒక లిమిటెడ్ ఈ జాబ్ వరకే అని చెప్పి వాళ్ళని క్వాలిఫికేషన్ బట్టి మనం జాబ్ ఇస్తా ఉన్నాం. ఏ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళని, అట్లనే బీటెక్ చదివిన వాళ్ళని, వీళ్ళందరూ కూడా జూనియర్ అసిస్టెంట్లు ఇస్తా ఉన్నాం. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా జూనియర్ అసిస్టెంట్లు ఇస్తున్నాము. అట్లానే 10th క్లాస్ ఇంటర్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆఫీస్ సబార్డినేట్ ఇస్తున్నాం. పోయినసారి ఏం చేశారంటే వాళ్ళు ఇట్లా ఇవ్వలేదు. ఎంత చదువుకున్నా సరే ఎక్కడ దాకా ఆపేశారు, జూనియర్ అసిస్టెంట్ దాకా ఆపేశారు. మనం ఏమన్నా క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం ఇస్తా ఉన్నాం. మా డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ లేకపోతే ఏదైనా ప్రమాదంలో ఏదైనా ఇబ్బంది అయ్యి చనిపోతే కనుక వాళ్ళ పిల్లలకు కూడా రోడ్డు మీద పడకూడదు, వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా డిస్కమ్స్లో 3 డిస్కమ్స్లో కానీ మా ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ ఉన్నాయన్నీ కూడా ఒక ఫిక్స్డ్ డేట్ 3 నెలలకు ఒకసారి పెట్టేసుకొని మొత్తం కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పుడు దాకా 500 నుంచి 600 మంది పైన అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా చనిపోయే టైంకి కొద్దిగా ఏజ్ తక్కువ ఏజ్ ఎక్కువ ఉంటే మన సిఎస్ గారు మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర సిఎస్ గారు స్పెషల్ పర్మిషన్ తీసుకొని దాదాపు అట్లాంటి ఉన్న పిల్లలకు కూడా దాదాపు 40 మంది నుంచి 50 మంది దాకా పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఎవరు కూడా అన్యాయం జరగకూడదు వాళ్ళ కుటుంబాలకు అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసిపెట్టుగా పనిచేసి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి, వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక భరోసా ఇవ్వటం కోసమే ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి అందరికి కూడా న్యాయం చేసేటట్టు చేస్తూ ఉన్నాం. దాదాపు ఇవాళ 27 మంది పైన అందరికి కూడా ఉద్యోగాలు వివిధ హోదాల్లో చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం.